హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు తిరుపతిరావు, అలెక్యా ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ డైరెక్టర్. శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకసారి చూద్దాం. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మన ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ ఎక్కడైతే అవుతుందో అలాంటి చోటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అనువైన ప్లేస్గా చూసుకోవచ్చు. హైదరాబాద్లో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక 40 నుంచి 50 రెట్లు పెరిగిన ప్రాంతం ఐటీఆర్ జోన్ 1 మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఏరియా. అలాంటి స్కోప్ ఉన్నదే శ్రీశైలం హైవే. వై? బికాస్ ఐటీఆర్ జోన్ 2 ఇది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి లాగా ఐటీఆర్ జోన్ 2లో మీకు ఆదిబట్ల, ముచ్చెల్రా, మహేశ్వరం ఏరియా. ఆదిబట్ల దగ్గర టీసీఎస్ కాగ్నిజెంట్ ఐటీ సెక్టార్, మహేశ్వరం దగ్గర ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, కడతాల్ దగ్గర 4th సిటీ స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ హబ్ అని, స్పోర్ట్స్ హబ్ అని ఇలా డెవలప్మెంట్ చేస్తున్నారు విత్ మెట్రోతో సహా. ఇలాంటి చోట మన వెంచర్ అలెక్యా ప్రాజెక్ట్ 200 ఎకరాస్ మెగా వెంచర్. ఈ 4th సిటీలో 5 to 10 lakhs ఎంప్లాయ్మెంట్ జోన్ వస్తుంది. ఈ విధంగా డెవలప్మెంట్ అయ్యే చోట మన వెంచర్స్ ఉన్నాయి. మన వెంచర్ డెవలప్మెంట్ వచ్చేసి మీరు చూస్తే రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రికల్ పోల్స్, పార్కులు, ప్లే ఏరియాస్, ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ విత్ రేరా అప్రూవల్ తోటి డిటిసిపి వెంచర్గా డెవలప్మెంట్ చేశాం. ఈ విధంగా ఇంకో 2 కీ పాయింట్స్ చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి లోపల మన వెంచర్ ఉంటుంది. ఇంకో కీ పాయింట్ వచ్చేసి తిరుపతి బైపాస్ హైవే ఇక్కడ నుంచే వెళ్తుంది. దీనివల్ల తిరుపతికి వెళ్ళాలంటే 80 కిలోమీటర్స్ బెంగళూరు హైవేతో పోల్చుకుంటే తగ్గుతుంది. 150 కిలోమీటర్స్. ఇలా ఇన్వెస్ట్మెంట్కి అనుకువైన ప్లేసు. 11,500 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నామండి, నెగోషియబుల్ ఉంటుంది. ఈ విధంగా అన్ని డెవలప్మెంట్స్ ఉన్న చోట మన ఇన్వెస్ట్మెంట్, కొత్తగా ఎంప్లాయ్మెంట్స్, కొత్తగా నేషనల్ హైవే జోన్స్ క్రియేట్ అయ్యే చోట పెడితే మన ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ అవుతుంది. అలాంటి చోటే రీజనబుల్ ప్రైస్లో అలెక్యా ప్రాజెక్ట్స్ వారు మెగా వెంచర్ డెవలప్మెంట్ చేశారండి. మీరు వచ్చి చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం.